ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలకైతే పోలింగ్ ముగిసింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. ఇప్పటికే 2 గ్రామాలైతే ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 392 పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలైతే ముగిశాయి. అటు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 88 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలైతే ముగిశాయి. 11 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లుగా అయితే మనకు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఇంకా ఎవరైతే క్యూ లైన్లలో నిలబడి ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. ఎందుకంటే 1 గంటల వరకే పోలింగ్ టైం అనేది నిర్దేశించారు కాబట్టి 1 గంటల లోపు ఎవరైతే ఆ క్యూ లైన్లో నిలబడి ఉన్నారో వారికి ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రెండవ విడత పంచాయతీ ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది? ఇంతవరకు ఎంత పర్సెంటేజ్ అక్కడ ఓటింగ్ అనేది నమోదైంది? అలాగే కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? రేఖ, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కొద్దిసేపటి క్రితమే 1 గంట వరకు ముగిసినటువంటి నేపథ్యం లోపల 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ లోపల ఉన్నటువంటి భవితవ్యం కోసం అయితే ఇటు అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 398 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా తమ గ్రామ సర్పంచ్ని ఎన్నుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు వేసినటువంటి బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులపై ఎన్నికలు జరగకుండా కానీ పార్టీ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఇప్పటికే అధికారం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఎక్కువ మొత్తం లోపల గెలిపించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ తమ పట్టు నిలుపుకోవాలని చెప్పి అయితే మొత్తం బీజేపీ కూడా ఇక్కడ ఎంపీ బండి సంజయ్ ఉన్నటువంటి నేపథ్యం లోపల తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని చెప్పి అయితే ముగ్గురు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే హోరాహోరీగా పోటీ పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 2 గంటల ప్రాంతం లోపల కౌంటింగ్ మొదలవుతున్నది. ఇక్కడ మనకు ఆర్ఓ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, అంటే కౌంటింగ్ ముగిసింది, ఎంత పోలింగ్ నమోదైంది, ఇప్పుడు ఎప్పుడు కౌంటింగ్ మొదలవుతుంది? 85% పూర్తయిందండి. 2 గంటలకు కౌంటింగ్ మొదలు. అంటే కౌంటింగ్ లోపల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? ఇది ఇప్పుడు మనం ఉన్నది మేజర్ గ్రామ పంచాయతీ, అంటే మొదట ఏదైతే ఓటింగ్ ఉన్నదో వాటిని ఎలా వేరు చేస్తారు? వార్డ్ మెంబర్ మొదటి కౌంటింగ్ ఉంటుందా, సర్పంచ్ కు? ముందు వార్డ్ మెంబరే ఉంటుందండి. ఒక బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినాక సర్పంచ్ వేరు, వార్డ్ మెంబర్ వేరు చేసి పెట్టుకుంటాం. సర్పంచ్ అన్ని ఒక డ్రమ్ లో వేసి పెట్టి ముందు వార్డ్ వైజ్ గా పోలింగ్ కౌంటింగ్ మొదలు పెట్టేసి అవి డిక్లేర్ చేస్తాం. ఒకటి తర్వాత ఒకటి చివరకు సర్పంచ్ చేస్తాం. సర్పంచ్ అయిపోయినాక ఉప సర్పంచ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు సర్పంచ్ పదవితో పాటుగా ఉప సర్పంచ్ పదవి కూడా గ్రామాల్లో కీలకంగా ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నుకోవాలంటే ఇప్పుడు మీ దగ్గరనే వాడు గెలిచినటువంటి వార్డు మెంబర్లను మీ దగ్గరనే ఉంచుకొని చివరికి వాళ్ళను అంటే ఎన్నుకునేటువంటి విధానం ఎట్లా ఎన్నుకుంటారు? ఉప సర్పంచ్ కి కోరం ఉండాలండి, 50% ఉండాలి. మరియు సర్పంచ్ అభ్యర్థి కూడా ఉంటారు. కోరం ఉంటే అదే రోజు మేము ఎన్నిక చేస్తాము. చేతులు ఎత్తే పద్ధతి ద్వారా చేస్తాం. ఒకవేళ ఇప్పుడు ఉప సర్పంచ్ కి ఒకవేళ టై అయితే సర్పంచ్ కూడా ఓటు వేసేటువంటి హక్కు ఉంటుందా మేడం? ఉంటది. ఇది మొత్తానికైతే ఇప్పటికే దాదాపుగా 1 గంట వరకు కూడా ఇటు ఓటింగ్ మొత్తం కూడా పూర్తయినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే లంచ్ విరామం తర్వాత 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానున్నది. మొత్తానికైతే ఇటు ఓటు సంబంధించి అవి వేరు చేసేటువంటి క్రమం లోపల ఇటు అందులోపల వార్డు మెంబరు తర్వాత సర్పంచ్ ఇద్దరు కూడా సంబంధించినటువంటి ఓటు ఉంటది కాబట్టి ఆ సర్పంచ్ సంబంధించినటువంటి ఓట్లను వేరు చేస్తూ ఉంటారు. తర్వాత వార్డు మెంబర్ సంబంధించినటువంటి ఓట్లను వేరు చేసిన తర్వాత మొదట వార్డు మెంబర్ సంబంధించినటువంటి ఓట్లను లెక్కించి వార్డు మెంబర్లను విజేతగా ప్రకటిస్తూ ఉంటారు. తర్వాత అదే విధంగా సర్పంచ్లకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే ఉన్నదో ఆ ఓట్లను మొత్తం కూడా అన్ని కూడా ఒక డ్రమ్ లో వేసిన తర్వాత వార్డు మెంబరు మొత్తం రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు సర్పంచ్ కి సంబంధించినటువంటి ఓట్లను 25 ఓట్లను ఒక బెండల్ గా కట్టి అప్పుడు సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. మొత్తానికైతే మేజర్ గ్రామ పంచాయతీ లోపల ఫలితం వెలువడాలంటే దాదాపుగా రాత్రి 9 నుంచి 10 అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికైతే 3000 ఓట్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం లోపల దాదాపుగా తుది ఫలితం రావాలంటే 10 తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. చిన్న గ్రామ పంచాయతీ ఫలితాలు మాత్రం సాయంత్రం 6 గంటల కల్లా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికైతే తమ గ్రామాల లోపల సర్పంచ్ను ఎన్నుకోవడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా గ్రామ ఓటర్లు ఇక్కడ వచ్చి ఓటు వేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వారి భవితవ్యము
మొత్తం కూడా బ్యాలెట్ లోపల ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా కరీంనగర్ జిల్లాలో ఉప సర్పంచ్ కు సంబంధించిన ఎలక్షన్స్ కి సంబంధించిన పోలింగ్ అయితే ముగిసింది. ఇక 2 గంటల నుంచి అంటే లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించబోతున్నారు. ఈ రెండో విడతలో మనం ఒకసారి చూద్దాం అసలు ఎన్ని సర్పంచ్ స్థానాలు ఉన్నాయి, ఎంతమంది వార్డు సభ్యులుగా అభ్యర్థులు పోటీ చేశారు, ఆ విషయాల గురించి ఒకసారి చూద్దాం. ఈ రెండో విడతలో 3,911 సర్పంచ్, అలాగే 29,917 వార్డులకైతే పోలింగ్ జరిగింది. అలాగే సర్పంచ్ పదవులకేమో 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వార్డుల బరిలో 71,071 మంది తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటున్నారు.